అందరికీ వందనాలు. వినపడుతుందమ్మా? వందనాలు చెప్పండి. అదిగో మన ప్రక్కన దైవజనులు అభిషక్తులైనటువంటి వారు వచ్చారు, వారికి కూడా తిరిగి వందనాలు చెప్పండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవుని సేవకులు మత్తయ్య గారు మరి నిజంగా దేవుని సేవకుల్ని ఎలాగా సెలెక్ట్ చేసుకున్నారో, దేవుడు ఇచ్చిన దర్శనం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుంటూరు నుంచి అయ్యగారు వచ్చారు, యోహనయ్య గారు వచ్చారు. రాత్రి యోహనయ్య గారు వాక్యం 1000 మంది పైనే చూశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నాకు చాలామంది ఫోన్ చేశారు. ఆ పేతురు గారిని గురించి చక్కగా అసలు వివరించి దాన్ని ఫినిష్ చేశారనమాట. దేవునికే మహిమ. పేతుని గురించి కొంచెమే తెలుసు నాకు, కానీ రాత్రి అయ్యగారు వాక్యం నేను లైవ్లో విన్న తర్వాత ఆయనలో దాగి ఉన్నటువంటి అద్భుతాలు ఎన్నో చూశాం. పేతురు దుడుకు, పేతురు బొంకాడు అంతవరకే తెలుసు. కానీ పేతురు ద్వారా మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. చాలామంది యవనస్తులు ఏమనుకుంటున్నారంటే, నేను ఎందుకు పనికిరాను, అటు గవర్నమెంట్కి పనికిరాను, ఇటు దేవుడికి పనికిరాను, ఇటు ఇంట్లో పనికిరాను. వివాహమైన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక నా వల్ల ఏం కాదనుకుంటున్నారు. కానీ రాత్రి ప్రభు ఈ మీటింగ్లో మీకు ఒక గొప్ప జయమీయబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. మీరందరం కూడా దేవుడు విలువైనటువంటి వారిగా చేస్తాడు. ఆమేన్. ఆడపిల్లల్ని, యవనస్తులైనటువంటి ఆడపిల్లల్ని దేవుడు విలువైనటువంటిగా చేస్తాడు. మీ వివాహ జీవితాల్లో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ ఉద్యోగ వ్యవస్థలో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనం ఆయనకి నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకుంటుని అంటాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. అది నా అనుభవంలో నేను చెబుతున్నాను. దేవుణ్ణి నమ్ముకొని కొంతకాలం వెంబడించి కొంతకాలం దేవునితో నడిచి మరలా తిరిగి వెనక ఏం చేస్తే వాడు జన్మలో కూడా మళ్ళీ ప్రభువుని కలుసుకోలేడు. చాలామంది కొంత విశ్వాసంతో ఏదో దేవుడు మళ్ళీ చేస్తాడనో, లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడనో, దేవుడు శాపాన్ని నుంచి విడుదల ఇస్తాడేమో, స్వస్థిస్తాడేమో అని చెప్పి కొంతకాలం వెంబడిస్తారు. కానీ దేవుడు ప్రేమించి నిన్ను అలాగా చేస్తే మరలా నీవేమైపోతావు తెలుసా? మేలు పొందిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతావు అన్నమాట. అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి అద్భుతములు మర్చిపోయారు. 106వ దావీదు కీర్తనలు అంటాడు, హాము దేశములో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు, అద్భుతాలను మర్చిపోయారు. వారిని ఎలాగా నేను బయటికి తీసుకొచ్చానో, ఎలాగా నేను వారిని దీవించానో, ఎలాగా నేను నా సేవకులైనటువంటి వారిని పంపించి వారిని హెచ్చరించానో వారు మర్చిపోయారంట. చదువుతారా మాట? 106వ దావీదు కీర్తనలో, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను, తమ రక్షకుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి మర్చిపోవద్దు. మర్చిపోయామంటే దేవుడు మరలా నిన్ను ఆయనే మర్చిపోతాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నా కృప నేను చూపుచున్నాను అన్నాడు దేవుడు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా నీ కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించండి. ప్రభా ఈ 2వ దిన కూటమును మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా మీ దాసులను కూడా క్షేమంగా మా మధ్యకు తీసుకుని వచ్చారు, మీకు వందనాలు. ప్రభా ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడి ఇంకా రావాల్సిన వారితో మీరు తోడుగా ఉండి 2వ వర్తమానానికి 3వ వర్తమానానికి ప్రభా మీరు ప్రజలను క్షేమంగా మా మధ్యకు తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. అయోగ్యుని క్షమించి నాతో మాట్లాడండి. ప్రభా మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం దయచేసి ఎవరైనా అందించగలిగితే అది చేయండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి కలిగిన వాడు ఎవడు? మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగును? మళ్ళీ మైక్లో చదవమా. సర్వశక్తిని సేవించుటకు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి కలిగినటువంటి వాడు ఎవడు? ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? వారి క్షేమము వారి చేతిలో లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ మీటింగ్లకు వెళ్తే నాకేంటి ప్రయోజనం, లేకపోతే ఈ సేవకుని దగ్గరికి వెళ్తే నాకేంటి ప్రయోజనం, లేకపోతే ఈ మందిరానికి వెళ్ళటం వల్ల నాకేంటి ప్రయోజనం, నాకేం మేలు దొరుకుద్ది, నాకేమి లాభం దొరుకుద్దని లాభాల కొరకు భక్తి చేస్తున్నారు చాలా మంది. అలాగ ఉండొద్దని అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నీకేది కావాలో అది చేస్తాడు. నీ జీవితంలో ఏది అవసరమో ఆయన చేస్తాడు. ఆయన మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. నిన్ను శపించే దేవుడు కాదు. నేను నష్టపరిచేటువంటి వాడు కాదు. కానీ ఏమి లాభాలు దొరుకుతాయి అని చాలామంది నటనటువంటి భక్తి చేస్తున్నారన్నమాట. మొదట ఆత్మానుసారంగా ప్రవేశించి ఇప్పుడు ఏమైపోతున్నావు? శరీర సంబంధమైనటువంటి భక్తి నేర్చుకుంటున్నావు రాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నీ క్షేమము నీ చేతిలో లేదు. నువ్వెవరైనా పర్వాలేదు. రాత్రి నేను ఒక టైంలో బీజేపీ మినిస్టర్ సుష్మా రాజ్కి నేను గన్మెన్గా చేశాను. ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో నేను ఆమెకు ఎస్కాట్లో గన్మెన్గా ఉండేవాడిని. ఆమె ఏమందంటే, భయ్యా హమారా జీవ్ జో హై హమారా హాత్ మే నయ్యే, అంటే మన ఆయుష్ మన చేతిలో లేదు. ఆమె కారులో వెళ్తూ కొన్ని మాటలు నేను కూడా కదిలిస్తూ ఉండేవాడిని. ఆమె భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి నేత, మంచి సంప్రదాయం కలిగినటువంటి స్త్రీ, చదువుకున్నటువంటి ఆవిడ. కానీ క్రీస్తు ప్రభువును మాత్రం ఎన్నడూ కూడా ద్వేషించలేదు. ఆమెతో తిరిగిన 8 నెలలు క్రీస్తు ప్రభువును గురించి ఎన్నడూ కూడా చెడ్డగా చెప్పలేదు. ఆమె ఏమందంటే లోకరక్షకుడు అని చెప్పింది. హల్లెలూయా, స్తోత్రాలు కొట్టి దేవుని మహింపరుద్దాం. అన్నిరాలు లోకరక్షకుడు, పాపిని క్షమించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు, క్షేమం ఇచ్చేటువంటి వాడు. కానీ రాను ఏమైపోతున్నావు తెలుసా? దేవుణ్ణి మర్చిపోతున్నావు. దేవుణ్ణి మర్చిపోయినందువలన నీకు క్షేమం లేకుండా బ్రతుకుతున్నావు. నీ కుటుంబంలో క్షేమం లేదు,
మీ దాంపత్య జీవితంలో క్షేమం లేదు, మీ వ్యాపారాల్లో క్షేమం లేదు, మీ వ్యవసాయ జీవితంలో క్షేమం లేదు. ఏదో బ్రతుకుతున్నావంటే బ్రతుకుతున్నాం, ప్రార్థనకి వెళ్తున్నానంటే వెళ్తున్నావు, కానీ నువ్వు క్షేమం అనేటువంటి జోన్లో, ఆ పరిధిలో లేవి. రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎలాంటి స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాయంటే, మీరు ఇంత అవివేకులైపోయారా? మొదట ఆత్మానుసారంగా ప్రవేశించి ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆచారం వచ్చేసింది అన్నమాట. పరిపూర్ణలగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఇంత అవివేకులైపోయారా గలతీయులారా? ఎవరు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు? చాలా మంది భ్రమ పెట్టే ఆత్మలో ఉన్నారు. చాలా మంది శరీర సంబంధమైనటువంటి ఆత్మలో ఉన్నారు. దేవుని దగ్గరకు వస్తున్నావు కానీ, మంచిగానే ఉన్నావు కానీ, నీలో శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలు, ఆ సాంప్రదాయాలకు సంబంధించినటువంటివి పోలేదు. ఇంత అవివేకులైపోయారా? మొదట ఆత్మానుసారంగా ప్రవేశించి ఇప్పుడు ఏమైపోయావు? శరీర సంబంధం. దేవుని చిత్తం పోయింది, భక్తి పోయింది, విశ్వాసం పోయింది. ఈ కూటాలు ఎందుకు పెట్టారంటే, ఈ 3 రోజులు దైవ సేవకులు వచ్చి మతయ్య గారి దగ్గర డబ్బులుండి కాదు, మిమ్మల్ని ఆత్మలో ఉజ్జీవింప చేయాలని, మిమ్మల్ని కదిలించాలని, మిమ్మల్ని బోరుకొచ్చిన బండిని ఏ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసి చక్కగా దాన్ని రిపేర్ చేస్తారు, అలాగా చేయాలన్నమాట. బోరుకు వస్తారు, క్రైస్తవులు కూడా బోరుకు వస్తారు. మాటల్లో చూస్తే ఎంతో హెచ్చింపు కనబడుద్ది, నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, భక్తిలో ఫ్యాషన్ వచ్చేసింది అన్నమాట. మొదట ఆత్మానుసారంగా ప్రవేశించి ఇప్పుడు ఏమైపోయావు? శరీర సంబంధం వచ్చింది అన్నమాట. శరీరం అన్నమాట. కొంతకాలం బంధువులకు దూరంగా ఉన్నావు, కొంతకాలం అనిల ఆచారాలకు దూరంగా ఉన్నావు, కొంతకాలం నిష్ఠగా బ్రతికావు. కానీ కొంత దేవుడిని హెచ్చించిన తర్వాత, దేవుడిని ఆశీర్వదించిన తర్వాత, నీ కష్టాలను దేవుడు తీర్చిన తర్వాత మరలా బంధువులు జ్ఞాపకం వస్తారు, మరలా స్నేహితులు జ్ఞాపకం వస్తారు, మరలా పాత స్నేహితులు జ్ఞాపకం వస్తారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమంటున్నాడు తెలుసా? వారు నా మందిరానికి రావటం వలన ఏమి లాభం అని అడుగుతున్నారు. వారి జీవితంలో ఏమి లేదు, క్షేమం లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా క్షేమం లేదు. దేవుని బిడ్డలకు మాత్రమే క్షేమము. కరోనాలో ఎంతమంది చనిపోయారు? క్షేమం లేకే చనిపోయారు, క్షేమం లేకే నష్టపోయారు, క్షేమం లేకే చాలా ఇబ్బందులు పాలైపోయారు అన్నమాట. క్షేమం లేనటువంటి జీవితాలు అన్నమాట. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 29, రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ఎవరు ఈ అబ్షాలోము? ఎవరు? రాజకుమారుడు, దావీదు ప్రేమించినటువంటి కుమారుడు, దావీదు ఇష్టమైనటువంటి కుమారుడు. ఎందుకు క్షేమం లేదు? తండ్రిని వ్యతిరేకించాడు, సైన్యములకు అధిపతికి దేవునికి వ్యతిరేకం అయిపోయాడు. ప్రేమించినటువంటి కుమారుడు అబ్షాలోము సుందరుడైనటువంటి వాడు, అందగాడు, కానీ ఆయన జీవితంలో క్షేమం లేదు. రాజు అడుగుతున్నాడు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? చదవండి. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా అహిమాయస్సు యోవాబు రాజు సేవకుడైన నీ దాసుడగు నన్ను పంపినప్పుడు జరుగుట నేను చూచి
చూచి తిని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞ ఇయ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి నా ఏలినవాడా రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చి తిని ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారందరినీ. చూడండి ఎలా క్షేమం లేనటువంటి జీవితం అయిపోయింది రాజకుమారుడిది. నువ్వెంత నేనెంత. దావీదు అడుగుతున్నాడు, నా కుమారుడు క్షేమంగా ఉన్నాడు అడుగుతున్నాడు. 19వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 5వ వచనం చూడండి కింద. రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా అని కేకలు వేయచ్చు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుచు ఏడ్చుచు ఉన్నాడు. సంగతి యోవాబుకు విని చూడండి ఏమంటున్నాడు. చనిపోయాడు అబ్షాలోము. ఎందుకు తెలుసా? క్షేమం లేక. తండ్రిని ధిక్కరించాడు, తండ్రిని అభిషేకించినటువంటి దేవుడిని ధిక్కరించాడు, తండ్రి దేవుడైనటువంటి యెహోవాను ధిక్కరించాడు. అబ్షాలోము గర్విష్ఠుడైపోయాడు, తన సైన్యాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు, తండ్రి అయిన దావీదుకు దూరం అయిపోయాడు. కంచరగాడి మీదకి వెళుతూ ఉండగా తన గర్వమును బట్టి, తనకున్నటువంటి వ్యతిరేకతను బట్టి, తిరుగుబాటు జీవితాన్ని బట్టి నష్టపోయాడు. రాజు కుమారుడు అవ్వాల్సింది రాజుగా పరిపాలించిన వాడు ఏం చేశాడు తెలుసా? రాళ్ల కుప్పతో కప్పబడ్డాడు. ప్రియ స్నేహితులారా, ఎంత విచారం ఇది. రాజుకు కుమారుడు అబ్షాలోము ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, నా చేతిలో ఉంటే నీకు ఎంత క్షేమంగా ఉండేవాడివి. నా దేవుడైనటువంటి యెహోవా చేతిలో ఉంటే నువ్వు ఎంత క్షేమంగా ఉండేవాడి. నన్ను కాపాడిన దేవుడు, నన్ను క్షేమంగా చూసిన దేవుడు, ఇదిగో సౌలు చేతిలో నుంచి నన్ను విడిపించిన దేవుడు నిన్ను క్షేమంగా ఉంచలేకపోయాడా? అబ్షాలోమా నా కుమారుడా, నా ముద్దులు కుమారుడా. రాజదర్శనం చేయలేదు, రాజు దగ్గరకు రమ్మంటే రాలేదు. 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి కూడా రాజదర్శనము చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని 2వ సమూయేలు 14:38 వచనములో రాజకుమారుడు రాజదర్శనం చేయలేదు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు, దేవుని ఆత్మను పోగొట్టుకుంటావు, దేవుని కృపను పోగొట్టుకుంటావు, ప్రార్థన అంటావు, అభిషేకం అంటావు, అన్నీ అంటావు, కానీ రాజదర్శనం చేసే మనసు నీలో లేదు. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి రాజదర్శనం చేయలేదండి. ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఎంతకాలమైంది ప్రభువును కలుసుకొని, ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీరు గార్చి. నీవు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? దేవునితో నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? నీ బిడ్డలతో నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? నీ యవ్వన కాలంలో నీ యవ్వనమైనటువంటి భార్యతో నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? నమ్మకమైనటువంటి వాడుగా ఉండాలనుకుంటున్నావా? నీ అపనమ్మకమును బట్టి నీ ఆయుష్ తగ్గిపోయింది అంటున్నాడు దేవుడు. నీ తిరుగుబాటును బట్టి నీ ఆయుష్ కాలం క్షేమంగా లేదంటున్నాడు. అయ్యో నా కుమారుడు అబ్షాలోమా. సుందరమైనటువంటి కుమారుడు రాజు అబ్షాలోము ఇదిగో రాళ్ల కుప్పతో కప్పబడిపోయి రాళ్ల కుప్ప కింద పడి చనిపోయి శవంలాగా పడి ఉన్నాడు. ఎంత విచారం ప్రియులారా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో నీ క్షేమం నీ చేతిలో లేదు. అయ్యా ఇదిగో మేము హైందవుల నుంచి వచ్చామండి, ఇదిగో ఫలానా అగ్రకులం నుంచి వచ్చానండి అంటే నువ్వు క్షేమంగా ఉంటావా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు క్షేమంగా ఉంటాడు. నువ్వు రాజువు కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ఊరు పెద్దవు కావచ్చు, లేకపోతే ఒక టైగర్ కావచ్చు, నువ్వు ఐ డోంట్ కేర్ అంటున్నాడు దేవుడు.
నయమాన్ ఏమన్నాడు? ఎలీషా దగ్గరకు వచ్చి ఇటు వంగినప్పుడు ఆయన నా చేతి మీద ఉండి ఇదిగో ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తే, నా గాయాల మీద ప్రార్థన చేస్తే అనుకున్నాను, కానీ మా దగ్గర లేవా, నదులు లేవా, అవి లేవా, ఈ లేవా, వాటికంటే యోర్దాను నది గొప్పదా అనుకున్నాడు. కానీ క్షేమంగా ఉండాలనుకుంటే నువ్వు వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. హల్లెలూయా. ఈ నీ డబ్బు నాకు అవసరం లేదు, ఇదిగో నీ బంగారం నాకు అవసరం లేదు, నీ వస్త్రములు నాకు అవసరం లేదు. బయటికి కూడా రాలా ప్రవక్త, దూతతో చెప్పి పంపించాడు, ఇదిగో యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చెప్పాడు. అంతే. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. నేను చేసి ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు క్షేమంగా ఉండవు. నీ బ్రతుకు మారకుండా, నీ గర్వం మారకుండా, నీలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు జీవితం మానకుండా ఎంతకాలం నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావు సహోదరి సహోదరుడా? ఎంతకాలం నీ జీవితంలో క్షేమంగా ఉండాలి? డబ్బు ఇచ్చి క్షేమంగా కొనుక్కోవాలనుకుంటున్నావా? నీ పలుకుబడి ఇచ్చి క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? నీ పలుకుబడితో నీ కుటుంబం చుట్టూ కంచి వేయాలనుకుంటున్నావా? నెవర్. కుదరదు అది. దేవుడు నీ చేతిలో ఉంటాడు. ఇశ్రాయేలు యాకోబు 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో నా కుమారుడైనటువంటి యాకోబు, ఇశ్రాయేలు, నా అరిచేతుల మీద నేను అరికాల్లో చెక్కోలేదు. దేవుడు నిన్ను అరిచేతిలో పెట్టుకుంటే నువ్వు అరికాల్లోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను పైకి పెట్టాలని చూస్తే నువ్వు కిందకి వెళ్ళిపోవాలని చూస్తున్నావు. దొంగ తిరుగులు, వ్యవహారం, ప్రార్థన లేదు, మోసం, అబద్ధాలు, సేవకుల మీద నిందలు, మినిస్ట్రీ మీద నిందలు. నీ నిందలు, నీ మాటలని దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. రాత్రి కాలంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? ఇదిగో 43వ యెషయా గ్రంథం ఏమంటున్నాడు? ఒక్క మాట చదువుకుందాం, టైం అయిపోయింది. నిన్ను సృజించిన ఇశ్రాయేలు, యాకోబు, యెహోవా. మైక్ తీసుకోండి, నాకు వినపట్లే, ఫ్యాన్ గాలి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, క్షేమంగా చేసి ఉన్నాను. భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. ఎక్కడ పడేటప్పుడు? జలమల్లో దాటేటప్పుడు క్షేమంగా ఉంటావు. ఇల్లు గాలిపోయినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. యాక్సిడెంట్లో నువ్వు క్షేమంగా ఉంటావు. మనుషుల మీద దుమ్మిగా పడినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నేను హైదరాబాద్లో సేవ ప్రారంభించిన తర్వాత నేను ఒంటరిగా వస్తుంటే 4 కుర్రోళ్ళు నన్ను ఆపేశారు. పాత బస్తీలో, ఓల్డ్ సిటీలో నేను ఉంటాను. అక్కడ ఆపేసిన తర్వాత 4 కూడా హిందువులు నన్ను అక్కడి నుంచి లేకుండా చేయాలని చూశారు. నేను డ్యూటీలో యూనిఫామ్లో ఉన్నంత వరకు నన్ను కదిలి లేవరు. అప్పుడు నా వయసు 43 సంవత్సరాలు, 47 సంవత్సరాలు. ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ టీంలో నేను కూడా 90-92లో సెంట్రల్ వెయిట్ లిఫ్టింగ్ టీంలో ఉన్నాను. నా బరువు 107 కిలోలు. ఎన్ని కిలోలు? రోజుకొచ్చి 4 లీటర్ పాలు తాగేవాడిని. మాంసం తినేవాడిని కాదు, చేపలు తినేవాడిని కాదు. 4 లీటర్ల పాలు తాగేవాడిని. సెంట్రల్ వెయిట్ లిఫ్టింగ్ టీంలో ఉన్నాను నేను. 4 వచ్చారు నా ముందుకి. 4లో 2 కొట్టేవాడిని. కానీ ప్రభు అన్నాడు, నీ చేతులు చాపొద్దు అన్నాడు. నన్ను అక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ నా పక్షమున యెహోవా ఉండగా నాకు భయం ఎందుకు? నీ పక్షాన దేవుడు ఉండగా నీకు భయం ఎందుకు? విరోధం ఎందుకు? నీకు విరోధం ఎవరున్నారు? నీవు జలముల్లో పడి దాటునప్పుడు, మంటల్లో పడి వెళుతున్నప్పుడు, ఒంటరిగా వెళుతున్నప్పుడు నిన్ను కాపాడేవాడు కొనుకడు. చెప్పండి పెద్దగా, కొనుకడు, నిద్రపాడు. కరోనా వచ్చినా నేను కుదిలించినా నేనేం చేయలేకపోయింది. ఇంకేదో వచ్చినా నేను కదిలించింది కానీ, కుదిలించింది కానీ, నెట్టింది కానీ భయపడి వెళ్ళిపోయింది అంతే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు యవనం వలె
గంతులు వేస్తూ ముందుకు సాగుతారన్నమాట. కాబట్టి ఈ రాత్రి కాలంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ క్షేమం నీ చేతిలో లేదు, జాగ్రత్త. ఆకాశం వైపు నీ చేతులు ఎత్తి, ప్రభువా నా క్షేమము నీ చేతుల్లో ఉంది ప్రభువా, నువ్వు కాపాడితేనే, నువ్వు దీవిస్తేనే, నువ్వు ఆశీర్వదిస్తేనే. యాకోబు ఏమన్నాడు? చాలు పొద్దుపోయింది, వెళ్ళిపోమన్నాడు దేవుడు. అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే నేను మాత్రము వెళ్ళను. నీ పేరేంటని అడిగాడు. అప్పుడు అనుకున్నాడు యాకోబు, నా పేరు నీకు తెలీదా? నా పేరు నీకు తెలీదా? లాజరు పేరు తెలిసి నా పేరు నీకు తెలీదా? సమరయ స్త్రీ పేరు తెలిసి నా పేరు తెలీదా? 20 సంవత్సరాల క్రితం తండ్రితో అబద్ధం ఆడి మోసం చేశాడు అన్నదమ్ముల్ని. తండ్రి అడిగితే ఏమన్నాడు? నీ పేరేంట్రా అంటే నా పేరు యాకోబు అన్నాడు. ఏసేవు అన్నాడు. అబద్ధం ఆడాడు. చాలా మంది ఏమనుకుంటారంటే అది ఎప్పుడో జరిగిపోయిందండి, అది ఎప్పుడో జరిగిపోయింది. దేవుడు నువ్వు మర్చిపోయిన నీ పాపాన్ని దేవుడు మర్చిపోడు, నీ టక్కరతనాన్ని, నీ మోసకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మర్చిపోడు. అడుగుతాడు, అడిగినప్పుడు సత్యం చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆఖరికి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం, ఇర్మియా గ్రంథం 22-21 వచనం చదువుకుందాం. నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే వచ్చి, ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు ఇది, నీ బాల్యం నుండే వచ్చింది. చాలా మంది ప్రార్థనకు వస్తారు కానీ సీనియారిటీ ఉంటుంది, కానీ ఆ తిరుగుబాటు చేసే మనసు, అలిగే మనసు, నిందలేసే మనసు, దేవుని సేవకుల మీద, దేవుని బిడ్డల మీద నిందలేసే మనసు పోగొట్టుకోరు. దేవుని వాక్యం హెచ్చరించిన, దేవుని వాక్యం నేను గద్దించిన, నువ్వు మారమంటే ఎందుకు వచ్చింది తెలుసా? క్షేమ కాలంలోనే, అది నీ బాల్యకాలం నుండే, నీ తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి అదొక జాడ్యం అనమాట. అది మానుకోలేవు. నీ బాల్యకాలము నుండి నీకేమైపోయింది? వాడుకైపోయింది అనమాట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అబ్షాలోము జీవితము క్షేమములో లేదు. చంపబడ్డాడు. ఇదిగో పెద్ద జుట్టు కలిగివాడిని కాబట్టి గాడిద మీద వెళ్తుండగా చెట్టుకు తగిలించుకొని ఆకాశానికి భూమికి ఏలాడుచున్నప్పుడు చంపబడ్డాడు. క్షేమము లేకుండా పోయాడు రాజకుమారుడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ రాత్రికాల 2వ కూటములో నీ క్షేమం నీలో ఉండాలంటే ముందు నీవు ఆయనలో ఉండాలి. అప్పుడు నీవు దేవుని చేత క్షేమముగా నీ కుటుంబము, క్షేమముగా నీ బిడ్డలు, క్షేమంగా నీ సంసార జీవితము శాంత కూడా దేవుడు నిన్ను క్షేమంగా చేసుకొని ఆయన సన్నిధిలో నిన్ను కాపాడి రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేయి. తల్లి, నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? అయ్యో నేను క్షేమంగానే ఉండాలనుకుంటున్నావా? నా దగ్గర డబ్బులు లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుంటున్నావా? నా దగ్గర మంచి ఆస్తి ఉందనుకుంటున్నావా? నీ ఆస్తి, నీ డబ్బు సున్నా, ఎందుకు పనికిరాదు. చేయి, నోరు తెలిసి ప్రార్థన చేయి. ఎంతకాలం నీ జీవితంలో ఆత్మానుసారంగా ప్రవేశించి శరీర సంబంధమైనటువంటి జ్ఞాపకం చేసుకో. ఎర్ర సముద్రమునొద్ద ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు అంటున్నాడు దేవుడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చేయండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యమును ప్రభా ఈ బిడ్డల హృదయాల్లో ముద్రించి సహాయం చేయండి. అబ్షాలోము జీవితము క్షేమంగా లేదు ప్రభా. తండ్రిని వ్యతిరేకించాడు. సర్వశక్తుడైనటువంటి దేవుడిని మిమ్మల్ని వ్యతిరేకించాడు ప్రభా. తండ్రి కొంతమందిని పోగు చేసుకొని తండ్రికి వ్యతిరేకంగా లేచాడు ప్రభా. తండ్రి మీద దురాలోచన కలిగి ఉన్నాడు ప్రభా. క్షేమం లేనటువంటి స్థితిలో అయిపోయాడు ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని అలాగా చేయనివద్దు. మా విధేయతలను క్షమించి ప్రభా, ఈ కూటంలో కూర్చున్నటువంటి వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి.